వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రతిపక్షం లేకపోతే పాలకపక్షానికి హద్దు లేకుండా పోతుంది అనేది కొంతమంది చెప్తున్నటువంటి అంశం. అలాగే ప్రతిపక్షం సరైనటువంటి రీతిలో ప్రశ్నించకపోతే పాలకపక్షం చూస్తూ ఊరుకోదు అనేది కూడా నేటి సత్యం. అన్నిటికీ మన దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ప్రస్తుత విపక్షం ఎలా ఉంది అంటే, దేశ అభివృద్ధికి సంబంధించి మనం ఏం చేయాలి, ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఏమన్నా ఉంటే వాటిని ఎలా సరిదిద్దాలి, సరైనటువంటి సలహాలు ఎలా ఇవ్వాలి, మార్గదర్శనం ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి ఒక అనిశ్చితిని కోరుకుంటున్నాయి. అధికారాన్ని కోల్పోయిన తర్వాత ముందుగా వాళ్ళు చేసినటువంటి మొదటి పని ఈవీఎంలు ఉన్నాయి కాబట్టి గెలిచారు, ఇది ఈవీఎం ప్రభుత్వం అని చెప్పని అన్నారు. సో ఈవీఎంలు గోల వాళ్ళకి అధికారం కోల్పోయింది అన్న పాయింట్ నుంచి వచ్చేసింది, రైట్. ఆ తర్వాత ఓట్ల చోరీ అన్నారు. ఓట్ల చోరీ ఏం జరిగింది, ఎలా జరిగింది, వీటన్నిటికీ కూడా ప్రాక్టికల్గా మనం ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాం. రాహుల్ గాంధీ చేసేటువంటి ప్రహసనం చూస్తున్నాం, ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి వివరణాత్మక విశ్లేషణ అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ ఏం జరుగుతుందని చూస్తున్నాం, వాస్తవాలే మాట్లాడుకుంటున్నాం. ఇన్ని జరుగుతున్నా సరే ఇంకా ఓట్ల చోరీ జరుగుతోంది. ముందేమో ఈవీఎంలు ట్యాంపర్ చేసేసారు, అందుకే ఇలా గెలుస్తూ వస్తున్నారు, ఇంకా అంతకుమించి ఏం లేదు అంటే, మరి కాంగ్రెస్ పార్టీకి కేవలం 49 సీట్లే వచ్చిన రోజు నుంచి ఈరోజు 99 సీట్లు రావడానికి గల కారణం ఏంటి, దానికి ఈవీఎంల కారణం కాదా అనేటువంటి పాయింట్ కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. సో అయిపోయింది. ఇప్పుడేం కోరుకుంటున్నారు అంటే, ఒక టూల్ కిట్ని ఏర్పాటు చేసుకొని భారతదేశంలో అనిశ్చితి కోసమే వీళ్ళు పోరాడుతున్నారేమో, అనిశ్చితి తేవడం కోసమే పోరాడుతున్నారేమో, అనేక రాష్ట్రాల్లో సైతం అనిశ్చితి కోసమే వీళ్ళు పోరాడుతున్నారేమో అన్నటువంటి అభిప్రాయం కూడా కలిసొస్తుంది. ఎందుకు ఈ మాట అనాలి అంటే, నేపాల్ తరహా సంఘటనలు భారతదేశంలో కూడా జరగాలి అని కోరుకుంటున్నారు వీళ్ళు. నేపాల్లో ఉన్నటువంటి యువత ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి అవినీతి మీద, అక్రమాల మీద తిరగబడ్డారో, జెన్జీ ఉద్యమం ఏదైతే ఉందో ఆ జెన్జీ ఉద్యమం కూడా ఇప్పుడు ఇక్కడ రావాలి, భారతదేశంలో రావాలి అని కోరుకుంటున్నారు. భారతదేశంలో పరిస్థితి నిజంగా జెన్జీ వచ్చేలా ఉందంటారా? ఏమనంటే సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే అరెస్ట్ చేసేస్తున్నారు, కేసులు పెట్టేస్తున్నారు, ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారు అంటున్నారు. ప్రశ్నించే గొంతుని ఎవరు నొక్కారు? ఇప్పుడు నేను కూడా ఉన్న ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ది లేదంటే తెలంగాణది మాట్లాడుకుందాం మనం. నేను 2 రాష్ట్రాలకు సంబంధించిన వార్తలు ఎక్కువ కవర్ చేస్తాను కాబట్టి, దాని మీద అనలైజ్ చేస్తాను కాబట్టి, పదజాలం కాస్త ఘాటుగానే ఉంటుంది కాబట్టి, కొన్ని వాస్తవాలు, కొన్ని వాళ్ళకి రుచించినటువంటి వాస్తవాలు మాట్లాడతాను కాబట్టి నేను వాళ్ళకి వ్యతిరేకిని అనుకోవచ్చు. అలా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మరి ఎందుకని ఈరోజు దాకా నా మీద ఎటువంటి కేసు రాలేదు, నన్ను ఎవరు బెదిరించే ప్రయత్నం చేయలేదు, నా మీద ఒత్తిళ్లు రాలేదు, హ్యాపీగా మా మేనేజ్మెంట్ నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది, ప్రజలకు ఏం కావాలి అనే దాని మీద ప్రధానంగా చెప్తూ వెళ్ళమని, ఎక్కడ నాకు ఒత్తిడి లేదు, దీని మీద ప్రశాంతంగా చేసుకుంటున్నాను నా పని. ఇలాగే యువత కూడా చాలామంది ఎవరి ఫీల్డ్లో వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఇక్కడ గొంతు నొక్కే కార్యక్రమం ఏం జరగలేదే. ఎవరైతే బూతులు తిడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక మిగతాది అవినీతి అక్రమాలు అంటారా? దేశంలో ఎక్కడ అవినీతి లేదు, ఎక్కడ అక్రమాలు లేవు. అట్ ద సేమ్ టైం అభివృద్ధి అనేటువంటి కోణంలో యువత ఉద్యోగాల కల్పనకి ఎదురు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఉపాధికి వెతుక్కునే దాంట్లో చాలా క్లియర్గా ముందుకు వెళ్తున్నారు. ఎవరు ఖాళీగా ఉండడంలా, ఖాళీగా పెట్టినటువంటి వాళ్ళని వీళ్ళు రెచ్చగొడుతున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. మళ్ళీ దాంట్లో చాలా ఆస్పెక్ట్స్ తీసుకొస్తున్నారు. సో వీళ్ళందరితోటి ఒక అనిశ్చితి క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక పాయింట్. సో నేపాల్ తరహా మనకి ఇక్కడికి రావాలి అంటే పూర్తి స్థాయిలో అసలు అవినీతిలో కూరుకుపోయి ఉండాలి, ఉపాధి అవకాశాలు ఉండకూడదు, పెట్టుబడులు రాకూడదు, భారతదేశం అంటే ఒక నెగిటివ్ ఒపీనియన్ మొత్తం ప్రపంచం మీద వచ్చేసి ఉండాలి. అప్పుడు కదా యువత నిజంగా తిరగబడేది. అప్పటిదాకా అవసరం లేదు కదా తిరగబడాల్సింది. ఎవరి పని వాళ్ళు హ్యాపీగా చేసుకుంటున్నారు కదా. సో ఇది నచ్చట్లేదు వీళ్ళకి. ఇప్పుడు ఏంటంటే యువత అర్జెంటుగా రోడ్డు మీదకి వచ్చేసి వీళ్ళందరినీ ఇచ్చేసేయాలి, జెన్జీ ఉద్యమం మొదలు పెట్టేసేయండి, ఇది వాళ్ళు కోరుకునేది. అంటే ఒక అనిశ్చితి ఇక్కడ రావాల్సిందే అనేటువంటి దాంట్లో విపక్షాలన్నీ కూడా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కావచ్చు లేదంటే దేశవ్యాప్తంగా కావచ్చు, విపక్షాలన్నీ కూడా దీని మీద ఒక కూటమి కింద వచ్చి రెచ్చగొడుతున్నాయి. సో వాళ్ళ ఈ కళ కూడా, ఈ జెన్జీ ఉద్యమం భారతదేశంలో వస్తుంది అనుకోవడం కూడా నిజంగా ఒక పగటికల లాంటిది అని చెప్పొచ్చు. అది నిజం కాదు, ఎప్పటికీ అది జరగాలన్నటువంటి పని. భారతదేశంలో అటువంటి ఉద్యమం అయితే డెఫినెట్గా రాబోదు. రైతు ఉద్యమాలు చూసాం, జెన్యూన్ కాజ్ ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని చూసాం, జెన్యూన్ కాజ్ ఉంది. అక్కడ సకల జనుల సమ్మె అని ఇవన్నీ కూడా మనం చూసాం. సో వీటికంటే ఒక కాజ్ ఉంది, బలమైనటువంటి ఒక రూట్ అనేది దీనికి ఉంది. కానీ ఇక్కడ భారతదేశంలో జెన్జీ ఉద్యమం అని రావడానికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేదు అనేది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒపీనియన్. సో ఒక అనిశ్చితిని క్రియేట్ చేసి భారతదేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు, రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకునేందుకే ఈ విపక్షాలు పనిచేస్తున్నాయి తప్ప రాజకీయాలు చేయడానికి
భారతదేశం పట్ల సమున్నతమైనటువంటి ప్రేమతోటో గౌరవంతోటో కాదు. సో విపక్షాల పంధా మార్చుకుంటే దేశ అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటే బాగుంటుంది. లేదు మేము ఇలాగే ఉంటాం ఇదే చేస్తామంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులు ఉంటాయి, అలాగే వాటిని మళ్ళీ రిపీట్ చేసి ఇస్తూ ఉంటారు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.